అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. అసలు యాక్సిడెంట్స్ ఎందుకు జరగాలి? మనం డైలీ లైఫ్లో పేపర్లో టీవీలో ఎన్ని యాక్సిడెంట్స్ చూస్తున్నాం. యాక్సిడెంట్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయిందా, ప్రాణం ఉందా పోయిందా అన్నంత క్యాజువల్గా ఎందుకు వచ్చేసాం. ఇప్పుడు రీసెంట్గా మా ఆఫీస్లో ఒకతను ఆఫీస్కి వస్తున్నప్పుడు బండి మీద నుండి పడిపోతే కనీసం ఎవరు పైకి లేపలేదంట. ఆఫీస్కి వచ్చి నేను బండి మీద నుండి పడిపోతే కనీసం నన్ను ఎవరు పైకి లేపలేదు అన్నట్టు ఫీల్ అయ్యాడు. అంటే యాక్సిడెంట్ని మనం ఎంత క్యాజువల్గా చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్కి కారణం ఎవరు? ఇలాంటి సిచ్యువేషన్కి కారకులు ఎవరు అసలు? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ కారణం రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాసేవ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతాయా? రోడ్లు పర్ఫెక్ట్గా వేయరా? మైనర్ వాళ్ళు వెహికల్స్ని తీసుకుని రోడ్డు మీదకి రాగలరా? ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించగలరా? అంటే రాజకీయ నాయకులకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆ ట్రాఫిక్ పోలీసులు కొంతమంది లంచాలు తీసుకుని వదిలేస్తారా? అంటే నేను అనేది ఏంటంటే, రాజకీయ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ అన్నీ జరుగుతాయా? సెకండ్ పాయింట్, ఆ రాజకీయ నాయకులు అలా ఉన్నారంటే ప్రజలందరూ మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మీకు అర్థం కోసం చెప్తా. వైసీపీ గవర్నమెంట్లో రోడ్లు బాగోలేదు అనే కామెంట్ వచ్చింది అనుకుందాం. నిజమైతే రాష్ట్ర ప్రజలందరూ అవును వైసీపీ గవర్నమెంట్లో రోడ్లు సరిగ్గా లేదు బాగున్నాయంటే రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ గవర్నమెంట్లో రోడ్లు చాలా బాగున్నాయి అని ప్రజలందరూ ఒక్క మాట మీదకి ఎందుకు రాలేకపోతున్నాం? మనం అందరం ఓట్ బ్యాంక్గా ఎవరికి పార్టీల పరంగా విడిపోయి, నేను టీడీపీ సపోర్టర్ని అయితే టీడీపీ వాళ్ళు రోడ్లు వేయిపోయినా టీడీపీ గవర్నమెంట్ చాలా బాగుంది అని వాళ్ళని వెనకేసుకొచ్చేస్తాం. లేదు రోడ్లు బాగలేదంటే మనం అందరం క్వశ్చన్ చేయం. దానికి తగ్గట్టు డబ్బులు లేవు కాబట్టి రోడ్లు వేయలేదు, లేకపోతే ఇంకో కారణం వల్ల రోడ్లు వేయలేదు అన్నట్టు వాళ్ళని సపోర్ట్ చేసేస్తాం. ప్రజలందరూ పార్టీల పరంగా విడిపోయి ఇలా ఆలోచిస్తే రాజకీయ నాయకులకు ఆ భయం వస్తుందా? ప్రజలందరూ ఒక్క మాట మీద ఉన్నారు, రోడ్లు అయిపోతే క్వశ్చన్ చేస్తారు, వైసీపీ సపోర్టర్స్ కూడా రోడ్లు అయిపోతే మనల్ని క్వశ్చన్ చేస్తారు అనే భయం రాజకీయ నాయకుల్లో ఎందుకు లేదు? మనం అందరం ఒక్క మాట మీదకుండి, నేను వైసీపీ సపోర్టర్ని అయినా సరే వైసీపీ గవర్నమెంట్ రోడ్లు అయిపోతే నేను క్వశ్చన్ చేస్తా, నేను టీడీపీ సపోర్టర్ని అయినా సరే టీడీపీ గవర్నమెంట్లో రోడ్లు సరిగ్గా అయిపోతే నేను క్వశ్చన్ చేస్తా, అలాగే నేను జనసేన సపోర్టర్ని అయినా సరే జనసేన గవర్నమెంట్ రోడ్డు సరిగ్గా వేయకపోతే నేను క్వశ్చన్ చేస్తా అని మనమందరం ఒక్క మాట మీదకు ఉండబోతే రాజకీయ నాయకులందరికీ ఆ భయం ఎక్కడి నుండి వస్తుంది? ప్రజలందరూ ఒక్క మాట మీద ఉన్నారు, మనం చిత్తశుద్ధిగా ప్రజాసేవ చేయాల్సిందే అనే భయం రాజకీయ నాయకుల్లో ఎందుకు వస్తుంది? మనం అందరం విడిపోయి ఏ పార్టీకి ఆ పార్టీ సపోర్ట్ చేస్తూ మనల్ని ఏమన్నా కామెంట్ చేస్తే నువ్వు వైసీపీని కామెంట్ చేస్తే నువ్వు టీడీపీ అని, నువ్వు టీడీపీని సపోర్ట్ చేస్తే నువ్వు వైసీపీ అని, అలా పార్టీల పరంగా మనలో మనం విడిపోతే రాజకీయ నాయకులకు ఆ భయం ఎక్కడి నుండి వస్తుంది? ఒకటి రాజకీయ నాయకులు అయితే, రెండు ప్రజల మన ఆలోచన విధానం అయితే, మూడు అసలు వెహికల్స్ ఉన్నది ఎందుకు? మనమేం మానవాతీత శక్తులు లేవు కదా మనందరికీ. ఒక చోట మాయమైపోయి ఇంకో చోట ప్రత్యక్షం అవడానికి మనకి ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళాలంటే వెహికల్స్ కావాలి. మనం వెహికల్స్ మీద ఆధారపడతాం. ఆ వెహికల్స్ని మన ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అనే ఆలోచన కాకుండా, మనం స్టైల్ కోసం, ఇంకొకరికి చూపించుకోవడం కోసం, రోడ్డు మీద స్టంట్స్ చేయడానికి, ఇలా వేరే కోణంలో ఎందుకు చూస్తున్నాం వెహికల్స్ని? నాకు ఇప్పుడే ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఫంక్షన్లో, సినిమా ఫంక్షన్లోనే, మీ యూత్ అంతా, మీ ఎనర్జీ అంతా యాక్సలరేటర్ మీద రైడ్ చేయటం మీద పెట్టకపోతే ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్తుంది అన్నట్టు. అంటే ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి అలా యూత్కి అలాంటి మెసేజ్లు ఇవ్వచ్చా? అంటే వెహికల్స్ని వాడే పద్ధతిలో మన ఆలోచన విధానం ఎలా ఉంది? వెహికల్స్ ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకెళ్లే ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అనే ఆలోచన మనకి ఎందుకు లేదు? ఒక పాయింట్ చెప్తా. నేను చాలా కాలం క్రితం లింగంపల్లి నుండి బాలానగరం వైపు వస్తున్నా. నాతో పాటు ఒక బైకర్ రైడ్ చేసుకుంటూ బయ్యని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఈయన ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఈ పాటికి మియాపూర్ దాటేసి ఉంటాడు అనుకున్నా. నేను మియాపూర్ వచ్చేటప్పటికి మియాపూర్లోనే ఉన్నాడు. మళ్ళీ మియాపూర్ సిగ్నల్ దాటిన తర్వాత కోట్పల్లి వెళ్ళిపోతాడు అనుకుంటే ఆ సౌండ్ నాకు వినిపిస్తూనే ఉంది. ముందు వెళ్తున్నాడు, ఖాళీగా ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నాడు, ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆగుతున్నాడు.
దాదాపుగా బాలానగర్కి నేను అతను ఒకేసారి వచ్చాం. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అతను ఎంత బైక్ రైడ్ చేసి ఎంత ఫాస్ట్గా వెళ్ళినా, రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నా ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్లో తప్పించుకుని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే కదా. ఇంచుమించు మా ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ మాత్రం దానికి మనం అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి యాక్సిడెంట్లు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? అంటే మన ఆలోచన ధోరణి ఎలా ఉంది, వెహికల్స్ని వాడటంలో మన ఆలోచన ధోరణి ఎలా ఉంది, వెహికల్స్గా ఒక చోటని ఇంకో చోటకి తీసుకెళ్లే పరికరం మాత్రమే అనే ఆలోచన మనకెందుకు లేదు? తర్వాత మూడో పాయింట్, ప్రజలందరం మనం ట్రాఫిక్ రూల్స్ని ఎంత బాగా పాటిస్తాం. ఇప్పుడు నేను కొన్ని చోట్ల చూస్తుంటా, రెడ్ లైట్ పడుద్ది, ఇంకో చోట రెడ్ లైట్ పడి గ్రీన్ లైట్ పడి రెడ్ లైట్ పడే లోపు గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో వెళ్ళిపోతుంటారు, అంటే సిగ్నల్స్ బ్రేక్ చేస్తారు. అలాగే రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించరు. అంటే కొంతమంది ఇలా రోడ్డు మీద ఎవ్వరూ లేకపోయినా సరే రెడ్ లైట్ పడితే నేను రోడ్డు మీద ఆగుతాను అనే ధోరణి మనకెందుకు లేదు? ట్రాఫిక్ రూల్స్ని 100% నేను పాటిస్తానని ప్రతి ఒక్కరూ ఎందుకు అనుకోవట్లేదు? అందరూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయాలి, ఎవరు లేరు కదా పర్వాలేదు అని ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇలా వెళ్ళిపోవడానికి రాజకీయ నాయకులు చిత్తశుద్ధి కూడా ఉంటుందిగా. రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే ఆ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయాలనే ఆలోచన మనకు వస్తుందా? వాళ్ళు ఫైన్స్ వేస్తారని కానీ ఇంకా వేరే రూల్స్ ఏమన్నా తెచ్చి ప్రజలందరికీ ఒక అవగాహన తెప్పించి ప్రజలందరినీ ఒక ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇలాంటి అనర్థాలు జరుగుతాయని ఇలా మోటివేట్ చేయొచ్చు కదా. ఇది పక్కన పెడితే నేను చాలా కాలం క్రితం రాయచూరులో జాబ్ చేశా. అక్కడ హైదరాబాద్ టు రాయచూరు రోడ్డు ఉంటుంది కదా, రాయచూరుకి మెయిన్ ఎంట్రన్స్ ఎంత అధ్వానంగా ఉందంటే దారుణంగా ఉంది. నేను ఆటోలో వెళ్తున్నప్పుడు ఒక పాము తిరిగినట్టు తిరుగుతుంది ఆటో ఆ రోడ్డు మీద గోతుల్లో. అలాంటప్పుడు నేను ఇక్కడ రాజకీయ నాయకులందరూ ఏం చేస్తున్నారు రోడ్డు లేకుండా అంటే, నా పక్కన నా ఫ్రెండ్ ఈయన ఏది మాట్లాడిన రాజకీయ నాయకులను అంటాడంటే, రాజకీయ నాయకులని కాక ఎవరిని అనాలి? రోడ్లు మనం వేసుకుంటామా? మన పనులు మానేసి మనం రోడ్లు వేసుకుంటామా? మనం అలా చేయలేకే కదా మన ట్యాక్స్ కట్టిన డబ్బులన్నీ ఒక చోట పెట్టి రాజకీయ నాయకుల చేతిలో పెట్టి రోడ్లు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, వైద్యం ఇవ్వండి, విద్య ఇవ్వండి అని చెప్తాం. వాళ్ళు రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో రోడ్లు వేయాలి కదా. రాజకీయ నాయకుని కూడా కాకుండా ఎవరిని క్వశ్చన్ చేయాలి? మనం క్వశ్చన్ చేసుకోవాలా? మనం రోడ్లు వేసుకోవాలా? అసలు ప్రజలందరూ ఒక్క మాట మీద ఉండి రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేసే రోజు ఎందుకు రావట్లేదు? రాష్ట్రంలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకుండా చూసే బాధ్యత నాది అని ఎవరు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు కల్పించలేకపోతున్నారు? రాజకీయ నాయకులు అయినా సరే మనమైనా సరే అలాంటి రోజుని ఎందుకు ఆహ్వానించట్లేదు? ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకుండా ఉండే రోజులు మనకు రావా? పేపర్లో ఏదైనా యాక్సిడెంట్ చూసామంటే అయ్యో యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, యాక్సిడెంట్ జరగకూడదు కదా అనే ఆలోచన మనకు ఎందుకు రాదు? అలాంటి రోజు మనకు ఎందుకు రాదు? యాక్సిడెంట్ ఒక్కటి కూడా జరగకూడదు అనే చిత్తశుద్ధి రాజకీయ నాయకులకి ఎందుకు రాదు? మనం కూడా అలాంటి రోజు కూడా ఎందుకు ఎదురు చూడం? అదంతా యాక్సిడెంట్లు అనేది ఇంత కామన్ అయిపోయింది. దీనికి తప్పు ఎవరిది? మనలో ఉందా ఎవరిలో ఉందో ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.